ఏందిరలగ సోత్తావో ఎగిరిలెగర ఎల్లన్న ఏందిరలగ సోత్తావో ఎగిరిలెగర ఎల్లన్న దొడ్డిదారి దొంగల్ని పట్టో పట్టో దుమ్ములెరగద వడపగల కొట్టో కొట్టో. అయితే బైబుల్ వర్డ్స్ అనే ఒక ఛానల్ ఉంది. ఒక వెధవ, ఒక పనికిమాలిన వేశ్య పుత్రుడు, వ్యభిచారి కొడుకు, ఒక ముంజకు పుట్టిన ముంజా కొడుకు ఈ బైబుల్ వర్డ్స్ అనే ఒక ఛానల్ పెట్టుకొని వీడు అందరి మీద ట్రోల్స్ చేస్తున్నాడు. నా మీద కూడా ఇదివరకు చేశాడు. ఈ మధ్యన రీసెంట్గా ఒకటి చేశాడు, చాలా దారుణంగా చేశాడు వీడు. ఎందుకంటే వీడు ముంజకు పుట్టాడు కాబట్టి, వేశ్యకు పుట్టాడు కాబట్టి, వ్యభిచారికి పుట్టాడు కాబట్టి ఈ బైబిల్ వర్డ్స్ అని చాలా మంది ట్రోల్స్ చేస్తారు నా వీడియోస్. ఎందుకంటే చూస్తాను, కొన్ని వీడియోస్ నాకు వస్తాయి, వాళ్ళకి వ్యూస్ బాగా వస్తున్నాయి, సర్లే మన పేరు చెప్పుకుని వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళకి ఏవి కొన్ని ఛానల్స్ చూస్తాను. నా పేరుని పెడుతుంటే వ్యూస్ నా మీద ట్రోల్ చేస్తే చాలా వెళ్తున్నాయి, చాలా వ్యూస్. మిగతా వ్యూస్ అన్ని డౌన్లోకి వెళ్ళిపోతున్నాయి. సర్లే మన వాళ్ళు ఏదో బ్రతుకుతున్నారు, వ్యూస్ వెళ్తే డబ్బులు వస్తాయి కదా యూట్యూబ్లో, ఏదో తగలాడనేలే. మామూలుగా ఒక రీతిగా చేసుకుంటే ఏ పట్టించుకోను, ఒక పద్ధతిగా చేసుకుంటే పట్టించుకోను. వీడు హద్దులు దాటాడు. ఈ ముంజా కొడుకు, ఈ వ్యభిచారి పుత్రుడు, ఈ వేసికి పుట్టినోడు ఈ బైబిల్ వర్డ్స్ చూసారా? అసలు ఆ ఛానల్ పేరే బైబిల్ వర్డ్స్. బైబిల్లో ఏమన్నాయి? ఎన్ని బూతులే కదా ఉంటాయి. లోతు కూతుళ్ళు, దావీదు అన్న చెల్లెడు సంసారం అంతా ఉంటుంది కదా, మరి మనకు తెలిసిందే కదా. ఆ వాక్యలు నా మీద ట్రోల్ చేశాడు ఈ ముంజా కొడుకు, ఈ ముంజకు పుట్టిన ముంజా కొడుకు. ఒరే బైబిల్ వర్డ్స్, ఒరే పనికిమాలిన పోరంబోగు సన్నాసి వేశ్యపుత్ర, నీ అమ్మ నీ ఎదురుగా ఎంతో మందిని తెచ్చి పడుకుంటే తప్ప నీకు ఇలాంటి మాటలు రావు. నిజంగా నీ అమ్మ ఒక సంసారి అయితే గనక, నిజంగా ఒక పతివ్రత అయితే గనక నువ్వు ఇంకొక స్త్రీ గురించి నువ్వు ఇలా మాట్లాడవు. నీ అమ్మ నీ ఎదురుగా ఎంతమందితోనో పనికిమాలిన పనులన్నీ చేస్తే గనక నువ్వు వీళ్ళకి పుట్టు ఉంటావు, నువ్వు వీళ్ళకి పెరుగు ఉంటావు. అలాగే చేసిన వాళ్ళు ఇలా పెరుగుతారు. ముఖ్యంగా అర్థమైందా? నీ ఎదురుగానే ఎంతమందితో వ్యభిచారం చేసి నిన్ను పెంచింది కాబట్టి నువ్వు ఇలా మాట్లాడతావు. నువ్వు ఫేస్ చూపించినంత మాత్రాన నాకు ఎవడేమనుకున్నా పర్లేదు అనుకుంటున్నావేమో. ఛానల్ నీదే కదా, ఇంత పోరం పోగేదవా ఇప్పుడు నిన్ను కన్నది అంటే నీ తల్లి ఎంత పనికిమాలినదో అర్థమవుతుంది, ఎంత వ్యభిచారో అర్థమవుతుంది, ఎలాంటి వేస్యో అర్థమవుతుంది, నిన్ను ఎంతమందితో పడుకొని నిన్ను కన్నదో అర్థమైపోతుంది. ఒరే బైబిల్ వర్డ్స్ ఛానల్ నీకే చెప్తున్నాను. నేను ట్రోల్ చేసుకుంటే చాలామంది చేశారు, నేను పట్టించుకోవాలి. ఎందుకంటే చేసుకోరు, మన వల్ల వ్యూస్ వస్తున్నాయి. ఒక రీతిలో, ఒక పద్ధతిలో చేసుకుంటే ఎవరు ఏమీ అనరు, ఎందుకంటే మేము చేస్తాం ట్రోల్స్. ఎవరేమంటే కొంతవరకే. నువ్వు హద్దులు దాటేవరా వ్యభిచారి పుత్ర, వ్యభిచారికి పుట్టినోడా. వ్యభిచారికి తల్లి నీకు సంపాదిస్తుంటే 100 మంది అన్నావు కదా, 200 మంది నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతమందితో పడుకొని నిన్ను పెంచిందో, ఆ పెంచితే నువ్వు తాగేసి ఆ పడుకొని నీ తల్లి 100 మంది దగ్గర పడుకొని సంపాదించిన డబ్బులతో నువ్వు తాగేసి ఊరి మీద తిరుక్కుంటున్నావు కదా, నువ్వు తాగేసి ఊరి మీద తిరుగుతావు. నీ తల్లి ఒక వ్యభిచారి, ఒక వేశ్య, ఒక ముంజకు పుట్టిన ముంజా కొడుకు నువ్వు. కాబట్టి నువ్వు ఒక స్త్రీని ఒక దరిద్రంగా, ఒక పనికిమాలిన వాక్యాలు చేస్తూ పోరంబోగు ఎదవ కాబట్టి నువ్వు మాట్లాడావు కదా. ఒరే పోరంబోగు ముంజకు పుట్టిన ముంజా కొడుక, వేశ్యపుత్ర, వ్యభిచారి పుత్ర, ఆలస్యమైందా వ్యభిచారి పుత్ర? నేను వీడియో పెట్టినప్పటికీ నాకు పనులు ఉంటాయి కదా, నీలాంటి పోరంబోగులను అలాగ అనుసరించి మేము ఉండలేం కదా. చాలా మంది ట్రోల్స్ చేస్తారు, కానీ నేను ఎవరిని పట్టించుకోలేదు. ఎందుకంటే చూసి వదిలేస్తాను నేను, ఎందుకంటే చేసుకోలేలే, అలా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, చేసుకుంటున్నారు, ఒక పద్ధతిలో చేసుకుంటారు. నువ్వు హద్దులు దాటేవరా వేసికి పుట్టినవాడా. నీ అమ్మ ఎంతమందితో నీ ఎదురుగా నువ్వు పడుకుంటే కానీ నువ్వు ఇలా పెరిగి ఉండవు. నీ ఇంటిలో నీ తల్లి ఎంతో మందితో నీ ఎదురుగానే సరసాలాడింది కాబట్టి నువ్వు ఇలా పెరిగావు. వ్యభిచారి పుత్రుడు కదా, వ్యభిచారికి వేసికి పుట్టినోడు, నీకు ఇంతకంటే గొప్ప మాటలు ఎలాగ వస్తాయి? నీకు రావు కదా. ఎవరే బైబిల్ వర్డ్స్ ఛానల్ నీకే. నువ్వు కొజ్జేవాడవు కాబట్టి నీ తల్లి అంతమందితో పడుకొని నేను పెంచినా సరే తాగిన డబ్బులు ఇచ్చి తాక్కుని హ్యాపీగా తిరుక్కుంటున్నా ఇలా వీడియోస్ చేసుకొని. నువ్వు నిజంగా మగాడవైతే ఇలాంటి వీడియోస్ చేయవు. నువ్వు నిజంగా మగాడవైతే నీ నెంబర్ నా ఛానల్లో పెట్టరా. కొజ్జ ఎదవ, ముంజకు పుట్టిన ముంజా కొడక, వేశ్యపుత్ర, వ్యభిచారి పుత్ర, నీ తల్లి ఎంతో మందితో నీ ఎదురుగా పడుకుంటే తప్ప నువ్వు వెలగ పెరుగొండవు. వ్యభిచారికి పుట్టినోడా, వేశ్యకి పుట్టినోడా, కులతకి పుట్టినోడా, ముంజకి పుట్టిన ముంజా కొడక, పనికి మాలిన పోరంబోగు సన్నాసి. నువ్వు వేశ్యకి పుట్టావు. నీ ఎదురుగా నీ తల్లి ఎంతమందితోనో సరసాలాడి విచ్చలవిడిగా నీ పడుకుంటే అందరి ముందు నువ్వు వెలగ పెరుగొంటావు. పనికి మాలిన వ్యభిచారి పుత్ర, వ్యభిచారికి పుట్టినోడా,
నీ మీద ఇంకా వీడియోస్ చేస్తాను రా, ఎందుకంటే నువ్వు మామూలుగా నన్ను ట్రోల్ చేయలేదు. ఈసారి నువ్వు ఇంక చేసావు ఆల్రెడీ నువ్వు చేసావు. నా వీడియోకి నీ 10 లక్షలంతా వ్యూస్ వచ్చాయి. సిగ్గుమాలిన సన్నాసేదవా, నా వీడియోస్ పెట్టుకొని సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నావు. చేతకాని సన్నాసేదవా, తిన్నింటి వాసాలు లెక్కెట్టిన విశ్వాస ఘాతకుడా. నా వీడియోస్ పెట్టుకొని బ్రతుకుతూ మళ్ళీ నా మీద ట్రోల్ చేస్తావు అసభ్యకరంగాను. పోరంబోగు, సన్నాసి, వ్యభిచారి పుత్ర, వ్యభిచారికి పుట్టినోడా, సాందానికి పుట్టినోడా, వేసికి పుట్టినోడా, వేసిపుత్ర, వ్యభిచారికి పుట్టినోడా, వ్యభిచారి. నీ తల్లి ఒక వ్యభిచారి, నీ తల్లి పచ్చి వ్యభిచారి, నీ అమ్మ పచ్చి వ్యభిచారి. ఎవరైనా ఎప్పుడే చెప్తాను, ట్రోల్ చేసుకోవచ్చు, మేము చేస్తాం. హద్దులు దాటితే వీడియోస్ ఇలాగే వస్తాయి. హద్దులు దాటాడాడు ఈ బైబిల్ వర్డ్స్ అనే ఛానల్. ఈ ముంజా కొడుకు హద్దులు దాటి చేశాడు. ఒరే ముంజా కొడుక, నువ్వు ముంజికి పుట్టావురా. ముంజికి పుట్టిన వాళ్ళు ఎంతకంటే గొప్పగా పెరగరు. నీ ఎదురుగా నీ తల్లి వ్యభిచారం చేసి నిన్ను పెంచింది కాబట్టి నీకు ఇలాంటి మాటలే వస్తాయి. ముంజా కొడక, వేశ్యపుత్ర, వ్యభిచారి పుత్ర.